వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు సెప్టెంబర్ 17 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, ఇటీవల కాలంలో ఈ పత్తి పంటపై గులాబీ పురుగు దాడి చేయడాన్ని గమనించాలి. సో ప్రధానంగా వార్తాపత్రికల్లో దీన్ని ప్రచురించడం జరిగింది. సో ఈ కాటన్ ఏదైతే ఉందో ఈ పత్తి పంటను ఎక్కువగా నాశనం చేస్తున్నటువంటి పురుగు గులాబీ పురుగుగా ఇటీవల చాలా నష్టం సంభవించడాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ ఈ పత్తి పంటకు సంబంధించినంత వరకు ఇటీవల కాలంలో బీటీ విత్తనాలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. బ్యాసిల్లస్ థొరంజెన్సిస్ అని పిలుస్తాం. ఈ బ్యాసిల్లస్ థొరంజెన్సిస్ ఏదైతే ఉందో బీటీ విత్తనాలు అనేవి ఈ కీటకాల దాడి నుంచి తట్టుకునే విత్తనాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్యాసిల్లస్ థొరంజెన్సిస్ అనేది ఒక బ్యాక్టీరియం. సో కాబట్టి ఈ విత్తనాల్లో ఈ బ్యాక్టీరియం ఉండి ఏవైనా కీటకాలు కనుక పత్తిని ఆశించినట్లయితే ఆ కీటకాలు ఆశించకుండా పత్తి మీద దాడి చేయకుండా ఈ విత్తనాలు అనేవి బాగా ఉపయోగపడతాయి. బ్యాసిల్లస్ థొరంజెన్సిస్ అని పిలుస్తాం. అమెరికాకు చెందినటువంటి మాన్సాంటో కంపెనీ ఈ విత్తనాలని ఉత్పత్తి చేయటం మనకి తెలిసిందే. అయితే ఇక్కడ ఈ పత్తి యొక్క శాస్త్రీయనామం అనేది దీన్నే మనం తెల్ల బంగారం అని పిలుస్తాం, వైట్ గోల్డ్. అయితే పత్తి యొక్క శాస్త్రీయనామం అనేది గాసిపియం హెర్బేసియంగా గుర్తుపెట్టుకోవాలి. గాసిపియం హెర్బేసియం. ఈ గాసిపియం హెర్బేసియం అనేది పత్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, తెల్ల బంగారం అని పిలుస్తాం. ఈ పత్తి ఉత్పత్తికి సంబంధించినటువంటి రెవల్యూషన్ అనేది సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్గా గుర్తుపెట్టుకోవాలి. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, వెండి నార విప్లవం అని పిలుస్తాం. అయితే భారతదేశంలో మనకి ఈ గుజరాత్ రాష్ట్రం అనేది పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. పత్తి సాగులో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. అయితే భారతదేశం అనేది పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. పత్తి ఉత్పత్తిలో ఇండియా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఆక్యుపైస్ 3rd పొజిషన్. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రధానంగా ఎక్కువగా పత్తి పండించే సాగు చేసే జిల్లాలు అనేవి 1 కర్నూలు, 2 గుంటూరు, 3 కృష్ణా జిల్లా. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లా. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ సమాచారం వచ్చిందో అక్కడ మరీ మీరు స్ట్రెస్ చేసి ఆ పాయింట్స్ అన్నిటిని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రాంతీయ పత్తి పరిశోధన సంస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఉండటాన్ని గమనించాలి. అదే కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ అయితే మనకి నాగపూర్లో ఉండటాన్ని గమనించాలి. నాగపూర్ సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది నాగపూర్లో ఉండటాన్ని గమనించాలి. ప్రాంతీయ పత్తి పరిశోధనా సంస్థ అనేది నంద్యాల, కర్నూలుగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ పత్తిలో 2 ముఖ్యమైనటువంటి రకాలు గుర్తుపెట్టుకోండి. 1 జరీనా, 2 సుజాత. 1 జరీనా, 2 సుజాత. ఈ 2 కూడా కాటన్ వెరైటీస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ పత్తి మొక్కలో ఉన్న క్రోమోజోముల సంఖ్య ఎంతో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాటన్ ప్లాంట్? యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ కాటన్. అదేవిధంగా ఈ గులాబీ పురుగు ఏదైతే ఉందో ఈ పత్తి పంటపై ఎక్కువగా ఈ పత్తి పంటకి ఎక్కువగా నష్టాన్ని కలిగించే పురుగుగా ఇటీవల వార్తల్లో రావడాన్ని గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ కాటన్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కాటన్. అలాగే కాటన్కి సంబంధించి జిన్నింగ్, ఇది కూడా ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఈ జిన్నింగ్ అంటే ఈ పత్తికాయ ఏదైతే ఉంటుందో ఆ పత్తికాయ నుంచి గింజలు వేరు చేయడాన్ని, పత్తి గింజలు వేరు చేయడం, దూది నుంచి పత్తి గింజలు వేరు చేయడాన్ని మనం జిన్నింగ్ అని పిలుస్తాం. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, పోషణ్ సర్కార్. ఈ పోషణ్ సర్కార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఈయనకి కరోనా రావడం మనకి తెలిసిందే. అదేవిధంగా మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మనకి తెలిసిందే. అయితే ఇక్కడ ఈ పోషణ్ సర్కార్ ఇదివరకే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ని భారత ప్రభుత్వం ప్రకటించడం మనకి తెలిసిందే. మరియు సెప్టెంబర్ నెల అంతా కూడా మనకి పోషణ్ మాహ
ఈ పోషణ మాహ లేదా పోషణ నెల లేకపోతే న్యూట్రిషన్ ఆఫ్ ది మంత్గా ఈ ప్రకటించడం తెలిసింది ఈ కోవిడ్ సమయంలో. మరి ఈ కోవిడ్ సమయంలో న్యూట్రిషన్ మంత్గా అయితే ప్రకటించారు, కానీ సో మనం ఏం తింటున్నామో ఎలా బతుకుతున్నామో కూడా ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవటం కూడా మనం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. ఆ విషయంలో కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెటర్గానే ఉంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. అదేవిధంగా పోషణ అధ్యయనాన్ని జనరల్గా ట్రోఫాలజీ అని పిలుస్తాం, లేకపోతే డైటెటిక్స్ అని పిలుస్తాం. ఇది పోషణ సర్కార్ కార్యక్రమానికి సంబంధించింది, మధ్యప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్, సెప్టెంబర్ 2 అనేది వరల్డ్ కోకోనట్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. సెప్టెంబర్ 5 అనేది సెప్టెంబర్ 5 నేషనల్ టీచర్స్ డే, అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ లేదా మదర్ తెరీసా యొక్క వర్ధంతి, అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం అని పిలుస్తూ ఉన్నాం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ. సో కాబట్టి సెప్టెంబర్ నెలకు సంబంధించినంత వరకు సో ఆల్రెడీ ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం. సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. సెప్టెంబర్ 14 హిందీ దివస్. సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం. ఈ విధంగా మీరు సెప్టెంబర్ 1 నుంచి మొదలుపెట్టి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో కాస్త ఎక్కువ వచ్చినా సరే కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెక్స్ట్ కోవాక్స్ కార్యక్రమం. ఈ చాలా ప్రపంచంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది అతిపెద్ద కార్యక్రమంగా మనం భావించాలి. ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి, కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఈ కోవాక్స్ కార్యక్రమం అనేది యునిసెఫ్ చేపట్టడాన్ని గమనించాలి. ఎవరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే, ఒకటి వరల్డ్ బ్యాంక్ సహకారంతో, అదేవిధంగా ఈ బిల్ అండ్ గేట్స్ ఫౌండేషన్, బిల్ అండ్ మిలిందా గేట్ ఫౌండేషన్ సహకారంతో, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ సహకారంతో, మరియు గావి వ్యాక్సిన్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. 2000 సంవత్సరంలో ఇది ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థల యొక్క సహకారంతో ఈ కోవాక్స్ కార్యక్రమాన్ని యునిసెఫ్ అనేది చేపట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలన్నింటికీ కూడా ఈ వ్యాక్సిన్ పంపిణీ చేసే ఈ కార్యక్రమమే కోవాక్స్ కార్యక్రమం యునిసెఫ్గా గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ వీ టాక్ అబౌట్ యునిసెఫ్ అనేది 1946లో ఏర్పడ్డాన్ని గమనించాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా లేదా హెడ్ ఆఫ్ యునిసెఫ్గా మనకి హెన్రియట్టా H4, అమెరికాకు సంబంధించినటువంటి హెన్రియట్టా H4 అనేటువంటి మహిళ. సో దీనికి హెడ్గా వ్యవహరించడం మనకి తెలిసిందే. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్గా మనం చెప్తూ ఉంటాం. యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని పిలుస్తాం. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగా వాడడం లేదు. సింపుల్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్గా మనం పిలుస్తూ ఉన్నాం, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1946గా గుర్తుపెట్టుకోవాలి. యునిసెఫ్ డే అయితే మనకి డిసెంబర్ 11 యునిసెఫ్ డేగా మనం జరుపుకుంటాం. అలాగే ఇంటర్నేషనల్ మౌంటైన్ డేగా కూడా మనం జరుపుకుంటాం, అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 4 సఫాయి కర్మచారి ఆందోళన్. ఈ సఫాయి కర్మచారి ఆందోళన్ అనేటువంటి సంస్థ ముఖ్యంగా భారతదేశంలో ఎవరైతే మానవులు ఈ మానవ విసర్జితాలని శుభ్రం చేయడానికి మానవులు జనరల్గా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అటువంటి మానవులు ఉపయోగించకుండా చూసేందుకు ఏర్పాటైనటువంటి సంస్థ సఫాయి కర్మచారి ఆందోళన్. ప్రస్తుతం దీనికి నేషనల్ కన్వీనర్గా బెజవాడ విల్సన్ కర్ణాటకకు చెందినటువంటి బెజవాడ విల్సన్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయనకి 2016లో రామన్ మ్యాగ్సెస్ అవార్డు రావడం కూడా మనకి తెలిసిందే. అయితే భారత ప్రభుత్వము ముఖ్యంగా మానవ విసర్జితాలను చేతితో శుభ్రం చేయడాన్ని నిషేధించే చట్టం అనేది 2013లో చేయటం మనకి తెలిసిందే. సో కాబట్టి ఇది కూడా ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. ఈ చట్టం గుర్తుపెట్టుకోండి. ఈ మానవ విసర్జితాలని శుభ్రం చేసే ఆ నిషేధ చట్టం అనేది 2013లో చేపట్టడం జరిగింది. ఇదివరకే మనకి ఈ సులభ్ ఇంటర్నేషనల్ ఈ టాయిలెట్స్ మరుగుదొడ్లు మనం చూస్తూ ఉంటాం బస్ స్టాండ్ల వద్ద గట్ట. ఈ సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఆయన ఈ బిందేశ్వర్ పాఠక్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకొని సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు.
నెక్స్ట్ స్పుత్నిక్ వి మళ్ళీ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. మొన్న ఆగస్టు 12వ తారీఖున రష్యా రిజిస్టర్ చేసినటువంటి వరల్డ్ ఫస్ట్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం స్పుత్నిక్ వి. అయితే ఈ స్పుత్నిక్ వి అనేటువంటి వ్యాక్సిన్ని రూపొందించినటువంటి సంస్థ రష్యాకు చెందినటువంటి గ్యామలయ్య నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఎపిడమియాలజీ అంటే అంటువ్యాధుల యొక్క అధ్యయనం, మైక్రోబయాలజీ అంటే జీవుల యొక్క అధ్యయనం. సో ఈ గ్యామలయ్య నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అనేటువంటి సంస్థ ఈ స్పుత్నిక్ వి అనేటువంటి వ్యాక్సిన్ని రూపొందించడం మనకి తెలిసిందే. అయితే ఇది 3వ దశ ట్రయల్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో ఏమైనప్పటికీ కూడా ఈ స్పుత్నిక్ వి అనేటువంటి వ్యాక్సిన్ యొక్క పంపిణీ భారతదేశంలో దీని యొక్క పంపిణీకి ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ బేస్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఈ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇద్దరూ కలిపి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి భారతదేశంలో ఈ వ్యాక్సిన్ పంపిణీ కొరకు ఈ రెండింటి మధ్య ఒప్పందాన్ని గమనించాలి. స్పుత్నిక్ వి అని పిలుస్తామని. ఆల్రెడీ మనకి కోవాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్ తయారీలో ఇమిడి ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి సంస్థ భారత్ బయోటెక్ సంస్థ. దానికి ఎండి మనకి తెలిసిందే కృష్ణ ఎల్లా, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ భారత్ బయోటెక్ కంపెనీ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్. అలాగే మనకి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఈ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనికా, ఈ బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనెకా ఇండియాలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకోవటం మనకి తెలిసిందే. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థగా గుర్తుపెట్టుకోండి. పూణేలో ఉంది. 1966లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా అదార్ పూనావాలా రైట్ నౌ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ఇన్ పూణే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది స్పుత్నిక్ వీకి సంబంధించి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ప్లస్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రెండు ఒప్పందం చేసుకోవటాన్ని గమనించాలి. యాక్చువల్లీ స్పుత్నిక్ వి అనేది ఇట్ ఈస్ మెయిన్లీ వర్క్డ్ ఏ విధంగా పనిచేస్తుందని అడిగితే హ్యూమన్ ఎడినోవైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్ మీద రూపొందించబడినటువంటి వ్యాక్సిన్. హ్యూమన్ ఎడినోవైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్ మీద రూపొందించబడినటువంటి వ్యాక్సిన్నే ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తరచూ ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తూ ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలుస్తాం. ఇది 1966లో స్థాపించబడడం జరిగింది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా హెడ్ క్వార్టర్స్. ప్రస్తుత దీని యొక్క అధ్యక్షుడు మససుగు అసకావా. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అయితే భారతదేశానికి చెందినటువంటి అశోక్ లావాసా. అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల కాలంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సమీర్ కుమార్ ఖరే నియామకం జరిగింది. సో అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించినంత వరకు మీరు అధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలి మససుగు అసకావా, వైస్ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలి అశోక్ లావాసా. ఈ మధ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ ఏడీబీగా ఎన్నికైంది సమీర్ కుమార్ ఖరే అని పిలుస్తాం. అదేవిధంగా మనకి వరల్డ్ బ్యాంక్ కనుక తీసుకున్నట్లయితే అయితే వరల్డ్ బ్యాంక్ అంటే ముందు ఏడీబీ ఇండియా డైరెక్టర్గా టేకియో కొనిషి, ఏడీబీ ఇండియా డైరెక్టర్గా భారతదేశంలో డైరెక్టర్గా టేకియో కొనిషిని నియమించడం జరిగింది. ఈయన బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. టేకియో కొనిషిగా గుర్తుపెట్టుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ఈ వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ అమెరికా. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా కార్మెన్ రీన్హార్ట్. వరల్డ్ బ్యాంక్ యొక్క ఎండి మరియు CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మరియు ఎండిగా ఇండియన్ అన్షులా కాంత్ వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్లో ఈడీగా రాజేష్ కొల్లార్ నియామకం అనేది జరగడాన్ని గమనించాలి. అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని మనం బ్రిక్స్ బ్యాంక్ అని పిలుస్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉంది. 2014లో ఇది ఏర్పడడం మనకి తెలిసిందే. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఈ మార్కోస్ ట్రూజో బ్రెజిల్ దేశానికి చెందినటువంటి మార్కోస్ ట్రూజోగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీని యొక్క ప్రధాన కార్యాలయము బీజింగ్లో ఉంది. 2016లో ఈ బ్యాంక్ అనేది ఏర్పడడం అని తెలిసిందే. దీని యొక్క అధ్యక్షుడు జిన్ లీ కున్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో చాలా రకాలైనటువంటి బ్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ RBI తీసుకుందాం. శక్తికాంత దాస్, ఇది ముంబైలో ఉంది. RBI ముంబై. అదేవిధంగా ముద్రా బ్యాంక్, ఇది కూడా ముంబై. SBI బ్యాంక్ ముంబై.
ఎస్బీఐ బ్యాంక్ ముంబైలో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇది కూడా ముంబైలో ఉంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కూడా ముంబైలో ఉంది. హెచ్ఎస్బిసి బ్యాంక్ ఈ హెచ్ఎస్బిసి బ్యాంక్ లండన్లో ఉంది, లండన్ ప్రధాన కార్యాలయం. ఇవన్నీ ప్రధాన కార్యాలయాలకు సంబంధించి. అలాగే ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 1988లో ఏర్పడింది, ఇది న్యూఢిల్లీలో ఉంది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఈ సిడ్బీ బ్యాంక్ లక్నోలో ఉంది, లక్నో. సో ప్రస్తుతం సిడ్బీకి మేనేజింగ్ డైరెక్టర్గా మహమ్మద్ ముస్తఫా వ్యవహరించడాన్ని గమనించాలి. అదేవిధంగా మనకి బంధన్ బ్యాంక్ ఇది కోల్కతాలో ఉంది, బంధన్ బ్యాంక్ కోల్కతా చెప్పొచ్చు. ముద్రా బ్యాంక్ ముంబై చెప్పొచ్చు, బంధన్ బ్యాంక్ కోల్కతా చెప్పొచ్చు. హెచ్డిఎఫ్సి ముంబై హెడ్ క్వార్టర్స్. హెచ్ఎస్బిసి హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇది యొక్క హెడ్ క్వార్టర్స్ లండన్గా చెప్పొచ్చు. సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. దిస్ ఈజ్ అబౌట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ అమెజాన్. ఈ అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్కి సంబంధించినంత వరకు అమితాబ్ బచ్చన్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అమితాబ్ బచ్చన్ యొక్క వాయిస్ని ఉపయోగించడానికి గమనించాలి. ఈ అమెజాన్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు మనకు తెలిసింది జెఫ్ బెజోస్, రిచెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ జెఫ్ బెజోస్. సెకండ్ పర్సన్ ఈజ్ బిల్ గేట్స్ అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్కి సంబంధించి ఎలాన్ మస్క్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 8 హిమాలయ దివస్. ఈ హిమాలయ దివస్ని ఇటీవల కాలంలో సెప్టెంబర్ 9వ తారీఖున జరుపుకోవడాన్ని గమనించాలి. హిమాలయ దివస్ అని పిలుస్తూ ఉంటాం. దీని యొక్క థీమ్ 2021 థీమ్ అని హిమాలయాస్ అండ్ నేచర్. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ హిమాలయ దివస్ విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 9, 2020. నెక్స్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మోడీ ప్రకటించడం జరిగింది. ఈ బీహార్ రాష్ట్రంలో దర్భంగా అనేటువంటి ప్రాంతంలో ఎయిమ్స్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ పాట్నాలో మనకి ఎయిమ్స్ ఉంది, ఇది రెండవ ఎయిమ్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పాట్నాలో మనకి జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. పాట్నాని మనం జనరల్గా పాటలీపుత్రం అని పిలుస్తూ ఉంటాం, దాని యొక్క పూర్వనామము. సో గంగానది ఒడ్డున ఉండటం మనకి తెలిసిందే. సో ఇది ఎయిమ్స్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో అయితే మంగళగిరి వద్ద ఎయిమ్స్ ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ పార్లమెంట్ యొక్క కొత్త భవనం. భారతదేశంలో ఈ పార్లమెంట్ యొక్క కొత్త భవనాన్ని నిర్మించబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పేర్కొనటం మనకి తెలిసిందే. అయితే ఈ భవనం యొక్క నిర్మాణం అనేది టాటా ప్రాజెక్ట్స్ చేపడ్డాన్ని గమనించాలి. ఎల్ఎన్టీ కూడా పోటీ పడింది లార్సన్ అండ్ టూబ్రో, కానీ ఇక్కడ టాటా ప్రాజెక్ట్స్ ఈ పార్లమెంట్ కొత్త భవనం యొక్క నిర్మాణంలో పాలు పంచుకోవడాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పార్లమెంట్ భవనం ఇదివరకు రూపశిల్పులు కనుక మనం తీసుకున్నట్లయితే ఎడ్విన్ లూటియన్స్ మరియు హెర్బర్ట్ బేకర్ ఇద్దరు ఈ పార్లమెంట్ భవనం యొక్క రూపశిల్పులుగా మనం చెప్పుకుంటాం. ఇది మనకి సెప్టెంబర్ 17కి సంబంధించినటువంటి ముఖ్యంగా మనకి ఇటు తెలుగు దినపత్రికలు అదేవిధంగా ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం. సో ఏ రోజుకు సంబంధించినటువంటి సమాచారం ఆ రోజే మీకు చెప్పబడుతుంది. మరి కాసేపట్లో మీకు సెప్టెంబర్ 18వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఈ సెప్టెంబర్ 7, 8, 9 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈరోజు కానీ రేపు కానీ దీన్ని కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏ రోజుకి ఆ రోజే మనం అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ క్విజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోజు మనం 5 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ. ఈ ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి పార్టీని సుభాష్ చంద్రబోస్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? సెకండ్ క్వశ్చన్, సంగీత రత్నాకరం అనేటువంటి గ్రంథం యొక్క రచయిత ఎవరు? థర్డ్ క్వశ్చన్, అలంగీర్ అని ఏ చక్రవర్తిని పిలుస్తాం? మొఘల్ వంశానికి సంబంధించి. నెక్స్ట్, బుద్ధుడు ముఖ్యంగా ఏ నది ఒడ్డున జ్ఞానోదయం పొందాడు? సో ఈ పీపల్ ట్రీ కింద, రావి వృక్షము కింద ఏ నది ఒడ్డున జ్ఞానోదయం పొందాడు? తన 35వ ఏట. నెక్స్ట్, కర్మ సిద్ధాంతము మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తులు ఏ ఉపనిషత్తు కర్మ సిద్ధాంతం గురించి చెబుతుంది? సో ఇవి 5 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతూ ఉన్నాను. సో అయితే మనకి ఇటీవల సెప్టెంబర్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సికి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎగ్జామినేషన్ జరిగింది. సో దీనిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడిగాడు. ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగాడు. పర్యావరణానికి సంబంధించి క్వశ్చన్స్ అడగటం అనేది జరిగింది.
అయితే ఒక విద్యార్థి నాకు కాల్ చేసి ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఏం బాబు అని అడిగితే, సార్ మీ ఈ వీడియోలు అన్నీ కనుక మేము రోజు కనుక విన్నట్లయితే 150కి 150 చేయగలుగుతాం సార్ అన్నాడు. చాలా హాస్యాస్పదం అనిపించింది నాకు. నవ్వుకున్నాను. 150కి 150 ఎలా వస్తాయి రా బాబు అని అనుకున్నాను. కానీ ఆయన మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. దాదాపు చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా దీనిలోంచి రావడం జరిగింది. మరి ఏ క్వశ్చన్స్ అడిగాడు రా బాబు అని అడిగితే కొన్ని క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ఎంత? చాలా కఠినమైనటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల సంఖ్య చాలా కఠినమైన ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాల సంఖ్య చాలా కఠినమైన ప్రశ్న. అలాగే ప్రతిభాపారతి ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ స్పీకర్గా పనిచేశారు? అనంతపురం జిల్లాకి ఉత్తరంగా ఉన్నటువంటి జిల్లా ఏది? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా అడగటం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా చర్చిస్తున్నటువంటి అంశాలే. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25, దానికి సమానంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు 11, దానికి సమానంగా ఉన్నవేవి? ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య, ఆ జిల్లాలో భూపరివేషిత జిల్లా ఏది? కడప. ఈ విధంగా మనం అనేకమైనటువంటి అంశాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా నెక్స్ట్ రాబోయే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అభ్యర్థులకి సంబంధించి, అలాగే డివైఈఓ ఎగ్జామినేషన్ కూడా పెడతామంటున్నారు. అలాగే గ్రూప్ 2 కానీ లేకపోతే ఇతర ఎగ్జామినేషన్స్ ఏం తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎగ్జామ్స్ సంబంధించినంత వరకు మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమాచారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జగన్ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏ స్థానాల్లో అగ్రస్థానాల్లో నిలిచి ఉంది, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లో ఈ ఫారెస్ట్ కవర్ లేకపోతే అడవులు, మాడ అడవులు, ఖనిజ సంపద, జనాభాకు సంబంధించి, అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి, రాష్ట్ర ఈ పరిశ్రమల శాఖ మంత్రి ఈ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయన కూడా రీసెంట్గా ఈ వైజాగ్ మరియు చెన్నై కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో రిఫైనరీలు చమురు శుద్ధి కర్మాగారాలు రాబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. కావున ఆంధ్రప్రదేశ్ చాలా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. దీనికి 974 పొడవైనటువంటి తీరరేఖ, కిలోమీటర్లతో కూడినటువంటి పొడవైనటువంటి తీరరేఖ కలిగి ఉండటం, గుజరాత్ తర్వాత 2వ అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం. ప్రాంతం పరంగా తీసుకుంటే మనకి అండమాన్ నికోబార్, ఆ తర్వాత గుజరాత్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పరంగా. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా మీరు కూలంకుషంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ అభ్యర్థులు దాదాపుగా 50 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ 50 క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం అనేది ఉంది. అందువల్ల ఈ 13 జిల్లాలని అనుకోకుండా భవిష్యత్తులో మనకి 26 జిల్లాలు, 25 లేదా 26 జిల్లాలు కాబోతూ ఉన్నాయి. మీరు పరీక్ష రాసే సమయానికి 26 జిల్లాలు రావడానికి ఆస్కారం అనేది ఉంది. అందువల్ల కొంతమంది రంపచోడవరం జిల్లా కావాలంటున్నారు, కొంతమంది అరకు కొత్త జిల్లా కావాలంటున్నారు. ఈ విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లా అయినట్లయితే 25 జిల్లాలు అవుతాయి. దీంతోపాటు ఇంకో 2-3 జిల్లాలు అదనంగా కూడా రావడానికి ఆస్కారం అనేది ఉంది. అందువల్ల ఇప్పటి నుంచి మీరు పేషెన్స్తో చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని కూడా రాసుకోండి. ఎందుకంటే ఒక ఉద్యోగం అనేది 5-6 కుటుంబాలని కాపాడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అందువలన చదివే సమయంలో చాలా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్తో మెడిటేషన్ చేస్తున్న విధంగా ప్రతి అంశాన్ని రాసుకుని దాన్ని మీరు భద్రపరుచుకున్నట్లయితే రాబోయే ఎగ్జామినేషన్లో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి విషయాన్ని ఎవరికీ చెప్పాల్సినటువంటి పని లేదు. మీ యొక్క సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఒక పెద్ద శబ్దం మాదిరిగా బయటికి వినిపించే రోజు అనేది వస్తుంది. అందువలన ఆల్వేస్ ప్రిపేర్ ఇన్ సైలెన్స్. కాబట్టి నిశ్శబ్దంగా ప్రిపేర్ అవ్వండి, ఎవరికి చెప్పకండి, ఆ సీక్రెట్ మీలోనే దాచుకోండి. కాకపోతే సమాచారాన్ని మీరు షేర్ చేసుకోండి. మీరు ఎంత సమాచారాన్ని అయితే షేర్ చేస్తారో, ఉదాహరణకి నేను నేర్చుకున్నటువంటి సమాచారాన్ని 10 మందికి చెప్పాను అనుకోండి, ఇంకా నాలెడ్జ్ అనేది వస్తుంది. అందువల్ల నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ అనేది ఎవరి యొక్క సొంతము కాదు. నిన్న మనం ఈ సెప్టెంబర్ 16 ఓజోన్ అంతర్జాతీయ దినోత్సవం గురించి మనం చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తే ఏం చెప్తారు? ఓజోన్
పరిరక్షణ దినోత్సవం సెప్టెంబర్ 16 అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడుతుందని చెప్తున్నారు. కానీ మనం ఆ విధంగా కాదు కదా. సో దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో అందువల్ల ఇక్కడ కూడా మనం ఒక పత్తి పంటకి గులాబీ పురుగు అని చెప్పి ఈ పత్తి పంటకి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. దీనిలో ఏదో ఒకటి ఇక్కడ జిన్నింగ్ కావచ్చు, నాగపూర్ కావచ్చు, నంద్యాల కావచ్చు, ఈ జరీనా సుజాత వంటి బ్యూటిఫుల్ ఫిగర్స్, ఈ జరీనా సుజాత వంటి పత్తి విత్తనాలు కావచ్చు. సో ఏవైనా ఏదో ఒక రూపంలో గ్యావి, ఉదాహరణకి గ్యావి వ్యాక్సిన్ ఎలియన్స్ అన్నాను, ఇది జెనీవా అని చెప్పాను, 2000 సంవత్సరం అని చెప్పాను, దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దీన్ని 1966లో స్థాపించారన్నాం, ఇది పూణేలో ఉంది. దానికి ప్రెసిడెంట్ పూనావాలా, ఆధార్ పూనావాలా అని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఎన్హెచ్బి బ్యాంక్ అందరూ ముంబైలో ఉందనుకుంటారు, కానీ ఇది న్యూఢిల్లీలో ఉంది, 1988లో ఏర్పాటు చేశారు. సో కాబట్టి ఇది కూడా ఏంటని అడిగితే ఒక షార్ట్ కట్స్ రూపంలో కూడా మీరు నేర్చుకోవచ్చు జనరల్ స్టడీస్ని. కాకపోతే దీనికి పేషెన్స్ ఉండాలి. కనీసం 2-3 గంటలు కూర్చుని ఆ పేపర్ చదివే, ఏ రోజుకి ఆ రోజు పేపర్ చదివి అందులో ఉన్నటువంటి పాయింట్స్ నోట్ చేసుకునే పేషెన్స్ అనేది ఉండాలి. సో పేషెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. And don't give up on your dreams. Always keep fighting and never stop learning. This is yours Ganapati sir. Meet you tomorrow with more current affairs and general studies classes. Thank you.